మనకి మంత్లీ చిన్న ఇన్కమ్ ఉంటే కూడా కిడ్స్ ఫ్యూచర్ కోసం గోల్డ్ సేవ్ చేయాలని అనిపిస్తుందా? జస్ట్ ₹1000 నుంచి స్టార్ట్ చేయొచ్చు అని చెప్తున్నానంటే వరకు వినండి ఈ వీడియోను. నమస్తే అండి. నేను ఈరోజు మనం వర్కింగ్ అమ్మాయికైనా, హోమ్ మేకర్‌కైనా చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అయ్యే టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మంత్లీ 1000తో గోల్డ్ ఎలా సేవ్ చేయాలి? మనకు ఆలోచన ఉంటుంది కదా! ఇన్కమ్ తక్కువ అండి. కరెంట్ బిల్లు, రెంటు, స్కూల్ ఫీజు, గోల్డు ఇలా ఎలా సేవ్ చేసేది అనిపిస్తుంది కదా! కానీ నిజంగా చెప్పాలంటే బిగ్ అమౌంట్ కాకుండా స్మాల్ ప్లానింగ్‌తో స్టార్ట్ చేస్తే ఇయర్స్ తర్వాత చాలా ఈ చిన్న అమౌంటే పెద్ద అమౌంట్‌గా మారిపోతుంది. మీరేమంటారు? ఓకేనా? సెట్ క్లియర్ చేయడం ఏమనుకుంటున్నారా? అదే అండి, ₹500కి ఏమొస్తుంది, ₹1000కి ఏమొస్తుంది మనం సేవ్ చేస్తే అని అనుకుంటున్నారు కదా! అది చాలా తప్పు. మైండ్‌లో నుంచి ఫస్ట్ దాన్ని పారేయండి. ఓకేనా? మెయిన్ థింగ్ డిసిప్లైన్ అంటే రెగ్యులర్‌గా ఒక 500 దాచిపెట్టడం, 1000 దాచిపెట్టడం. టీకి, స్నాక్స్‌కి, ఆన్‌లైన్ షాపింగ్, ఆలు, మూల అది ఇది అని ఖర్చు చేస్తుంటాం కదా! అదే అమౌంట్ ఒక దగ్గర పెట్టి గోల్డ్‌కని యూజ్ చేసేయి. ఇదే ఫస్ట్ మైండ్ సెట్‌ని క్లియర్‌గా ఉంచుకోండి. ఓకేనా? మంత్లీ గోల్డ్ సేవింగ్ అండి. ఓకే. ఇదొచ్చేసి నేను 3 టైప్స్‌గా డివైడ్ చేశాను. మెథడ్ 1 వచ్చేసి సెల్ఫ్ సేవింగ్. ఇంట్లో పిగ్గీ బ్యాంక్‌లో గానీ, లేక ఒక డబ్బాలో గానీ, ఒక 1000 గానీ, ₹500 కానీ పక్కన పెట్టేయండి. దానిపైన మీరు గోల్డ్ అని రాసుకోండి. అది టచ్ చేయొద్దు. 1 ఇయర్ తర్వాత చూసుకోండి. ₹1000 అయితే ఎంత ఉంటుంది? 12,000 అయిపోతుంది కదా! 500 అయితే 6,000 అయిపోతుంది. అప్పుడు గోల్డ్ షాపింగ్‌కి వెళ్ళొచ్చు. స్మాల్ చైన్, రింగ్, చిల్డ్రన్స్ ఇయర్ రింగ్స్ లాంటి సింపుల్ ఐటెమ్ తీసుకోవచ్చు. అంటే సింపుల్‌వి చిన్న పిల్లలకైనా తీసుకోవచ్చు కదా! ఇదేనండి ఫస్ట్ పాయింట్. సేవింగ్ స్కీమ్ కేర్‌ఫుల్‌గా చూస్ చేసుకోవాలి. చాలా జ్యువెలరీ షాప్‌లో మంత్లీ గోల్డ్ స్కీమ్ ఉన్నాయని మీరు ఎవ్రీ మంత్ గానీ, 1500 గానీ, 2000 గానీ మనము 11 మంత్స్ వరకు పే చేస్తూ వెళ్తే ఒక మంత్ అయితే వాళ్ళు ఇన్‌స్టాల్‌మెంట్ ఫ్రీగా యాడ్ చేసి ఇస్తారు. సో, ఇది మనకి బెస్టే కదండీ! సో, నేను ఇదైతే స్కీమ్ కట్టాను. ఇక 2 మంత్స్, 3 మంత్స్ ఉందనుకోండి. అది కంప్లీట్ అయిపోయినాక నేను మీకు అది ఏం తీసుకున్నాను ఏమనేసి మీకు చూపిస్తాను. వీలైతే గనక నేను ఎలా పే చేశానో ఆ స్కీము 2000 కట్టానండి. అది మీకు ఆ బుక్స్ కూడా తీసుకొనొచ్చి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను తర్వాత. కానీ ఇప్పుడు ఈ వీడియో గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది కదా! అందుకనేసి. కానీ ఇక్కడ జాగ్రత్త. ఓకేనా? బిగ్ గోల్డ్ షాప్ మాత్రమే చూస్ చేసుకోవాలని మనకి తెలిసిన షాపు స్కీమ్ కట్టేటప్పుడు తెలిసిన షాపు, పెద్దగా ఉండే షాపు, ఓల్డ్ షాపులు మాత్రమే తెలుసుకోవాలి. బిల్లు, పాస్‌బుక్, టర్మ్ క్లియర్‌గా చూసుకోవాలి. ఒక బిల్ ఇస్తారా, పాస్‌బుక్ ఇచ్చింటారు, దాంట్లో యాడ్ చేసుకునేసారు. నీట్‌గా అది చూసుకోనాలనమాట. ఓన్లీ ఆర్నమెంట్ మాత్రమే తీసుకోవచ్చు. నా క్యాష్ ఇస్తారా అన్నీ తెలుసుకున్న తర్వాత అయితే మీరు స్కీమ్‌లో దిగొచ్చు. అన్నీ తెలిసిన తర్వాత స్కీమ్‌లో పే చేసుకోవచ్చు. ఈ స్కీమ్ గురించి అయితే మన వీడియోలో చాలా వీడియోస్ పెట్టాను. ఆ వీడియోను చూడండి మీకు ఎవరికైనా డౌట్ ఉంటే గనక. ఓకేనా? వచ్చేస్తున్నాం బ్యాంక్ ఆర్‌డి అంటే బ్యాంక్‌లో స్మాల్ ఆర్‌డి ఓపెన్ చేసి ₹1000 కానీ, 1500 కానీ, 2000 కానీ పెట్టి 1-2 ఇయర్స్ తర్వాత ఆ అమౌంట్‌తో గోల్డ్ కొనొచ్చు. ఇది చాలా నాకు అనిపిస్తుంది. ఇది చాలా సేఫ్ కూడా. ఓకేనా? ఎస్పెషల్లీ కిడ్స్ ఎడ్యుకేషన్ ప్లస్ ఎమర్జెన్సీ ప్లస్ గోల్డ్ కంబైన్డ్ థింకింగ్ ఉంటే ఆర్‌డి చాలా యూజ్‌ఫుల్ అని నేనైతే చెప్తున్నాను పర్సనల్‌గా. ఓకేనా? మీకు ఈ 3 మెథడ్‌లో మీకు ఏది నచ్చితే దాన్ని ఫాలో అవ్వచ్చు అంతే. పాయింట్ వచ్చేసి సింపుల్ ఎగ్జాంపుల్ స్టోరీ అయితే మీకు నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు వినండి. ఓకేనా? ఒక అమ్మాయి మంత్లీ ₹1000 సైడ్ పెట్టుకుంటూ వచ్చింది. 1 ఇయర్‌కి 12,000 అయింది. 3 ఇయర్స్‌కి 36,000 అయింది. 5 ఇయర్స్‌కి 60,000 అయింది కదా! ఇది జస్ట్ ఒక 1000తోనే, ₹1000తోనే ఇలా జరిగింది. టైంలో స్మాల్ బోనస్, గిఫ్ట్ అలా అమౌంట్ వచ్చినప్పుడు యాడ్ చేస్తూ ఉంటే 5 ఇయర్స్ తర్వాత కిడ్స్ ఫ్యూచర్ కోసం లేక పెళ్లి టైంకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. మెయిన్ పాయింట్ వస్తేనే మనము సేవింగ్ స్టార్ట్ చేయాలని అస్సలు అనుకోవద్దు. స్మాల్ అమౌంట్‌తో కూడా సేవింగ్ స్టార్ట్ చేయొచ్చు అని నేను చెప్పబోతున్నానండి. మిస్టేక్స్ అమ్మాయిలు చేసేవైతే కూడా చెప్తానండి. కొద్దిగా వినండి. అందరూ నేనేమి దాంట్లో ఇదేమి కాదు. నాతో పాటు కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తున్నాం కదా! అవి అవాయిడ్ చేసుకుంటే చాలా. ఆఫర్స్ చూసేసి తొందరపడేసి స్కీమ్స్ జాయిన్ అవ్వడం, ఫ్రీ అనేసి చూపిస్తుందని చార్జెస్ ఉంటాయి. అలా ఇలా అనేసి మనం అస్సలు మోసపోకూడదు. బిల్ లేకుండా గోల్డ్ కొనడం, లేటర్ ఎక్స్చేంజ్ చేస్తున్నప్పుడు మనకి లాస్ ఎక్కువ. ఎమర్జెన్సీ వస్తే
గోల్డ్ని ఫస్ట్ సేల్ చేయడం కొంచెం ఆలోచించి బ్యాంక్లో 6 అదర్ ఆప్షన్స్ ఉందా లేదా చూసుకొని గోల్డ్ సేల్ అంటే ఎక్కువ లాస్ అవుతుంది. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు గోల్డ్ చేయాలా వద్దా అనేసి మీరే డిసైడ్ చేసుకోండి. గోల్డ్ని మనం లాస్ట్ ఒపీనియన్గా మాత్రమే చూడాలి, ఫస్ట్ ఒపీనియన్ కాదు గోల్డ్. ఓకేనా. నెక్స్ట్ ఒక పవర్ఫుల్ లాస్ట్ పాయింట్ వచ్చేసి మోటివేషన్ అయితే నేను ఇక్కడ చెప్పబోతున్నాను. చిన్న చిన్న అమౌంట్తో కూడా అమ్మాయిలు చాలా పెద్ద పని చేస్తారు కిడ్స్ని చదివించడం కోసం. ఓకేనా. పెళ్ళికి రెడీ అవ్వడం కోసం మంత్లీ 1000 అంటే కొన్నిసార్లు స్నాక్స్ తగ్గించుకోవడం, ఆన్లైన్ షాపింగ్ తగ్గించుకోవడం, అది అమౌంట్ మాత్రమే ఫ్యామిలీ గోల్ ఫ్యూచర్గా మర్చిపో చాలా పెద్ద శాలరీ ఉంటే మాత్రమే సేవింగ్ చేయాలనేది ఏమీ లేదండి. చిన్న ప్లానింగ్తో కూడా మనము గోల్ రీచ్ అవ్వచ్చు. ఇది వచ్చేసి నా మెయిన్గా నేను మీకు చెప్పబోతుండేది. మీకు నచ్చిందని, యూజ్ఫుల్ అయిందని అనుకుంటున్నా. కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఎవరైనా 1000 రూపీస్ కానీ 500 రూపీస్తో కానీ స్కీమ్ స్టార్ట్ చేసింటే ఏమైనా మెథడ్ ఎంచుకొని స్టార్ట్ చేసి ఏ మెథడ్ ద్వారా మీరు సేవ్ చేస్తున్నారో తెలియజేయండి కామెంట్ రూపంలో. రిలేటెడ్ టాపిక్స్ మీద వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా వస్తుంది. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మంత్లీ చిన్న అమౌంట్తో స్టార్ట్ అయినా కూడా మీ గోల్ డ్రీమ్ పక్కా రీచ్ అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ. బాయ్ అండి.